గౌరవ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు నమస్కారం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే చేసుకోగలరు. తద్వారా ఇలాంటి వీడియోస్ లేటెస్ట్ నోటిఫికేషన్ రూపంలో త్వరగా మీకు చేరుతాయి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పెన్షన్లకు సంబంధించి ఒక కీలక జీవోని జారీ చేయడం జరిగింది. జీవో ఎంఎస్ నెంబర్ 59 డేటెడ్ 7th October 2025. ఒకసారి జీవో కాపీ చూసినట్లయితే, పబ్లిక్ సర్వీసెస్ పెన్షన్స్ సెటిల్మెంట్ ఆఫ్ పెన్షనరీ బెనిఫిట్స్ ఇన్ టైమ్ టు ద రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పేమెంట్ ఆఫ్ పీనల్ ఇంట్రెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ డిలే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ where the payment of pension or gratuity delayed, revised orders issued. సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అవ్వగానే ఆయనకు సంబంధించిన పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి. ఒకవేళ డిలే అయిన సందర్భంలో ఆ డిలే అయిన పీరియడ్ గాను ఇంట్రెస్ట్ కలిపి అతను చెల్లించాలనేది ఇక్కడ జీవోలో మనం చూసుకోవచ్చు. ఫస్ట్ పేరా గమనించినట్లయితే, ఇన్ ద రిఫరెన్స్ ఫస్ట్ సైటెడ్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ బేస్డ్ ఆన్ దెన్ existing guidelines of Government of India, interest was allowed on the delayed payment of retirement gratuity arising due to administrative reasons at the rate of 7% per annum for the period beyond 3 months and up to 1 year. Beyond 1 year at the rate of 10% per annum. After the gratuity becomes due and payable till the end of the month preceding the month in which the payment is actually made, the interest is calculated from the date the gratuity becomes due and payable till the end of the month preceding the month in which the payment is actually made. సో రిటైర్ అయిన ఎంప్లాయీ యొక్క గ్రాట్యుటీ 3 months అప్ టు 1 year వరకు ఆ డిలే అయిన పీరియడ్ గాను 7% ఇంట్రెస్ట్ కలిపియాలి. ఒకవేళ ఈ టైం కనుక ఎక్కువైనట్లయితే 10% పర్ యానం ఇవ్వవలసిందిగా ఉంటుందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఇది ఉంటుందని ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఈ విధంగా ఈ జీవో కాపీ అనేది దాదాపు 11 పేరాలో ఇవ్వడం జరిగింది. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ జీవోని నిన్న ఇష్యూ చేయడం జరిగింది, జీవో ఎంఎస్ నెంబర్ 59. సో ఈ విధంగా 11 పేరాలలో ఇదైతే ఇవ్వడం జరిగింది.